హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మార్నింగ్ పాలకూర ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్ లోకి. మా హస్బెండ్ అయితే నాకు పాలకూర అయితే కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఇంకా అయితే అరటికాయ మిల్ మేకర్ కర్రీ వండుతాను. అరటికాయ అయితే కట్ చేస్తున్నారు. కొద్దిగా అవన్నీ హెల్ప్ చేస్తున్నారు మాట. పొద్దుటే కడాయి అయితే పెట్టుకున్నాను. ఒక పక్క అయితే పాలకూర ఫ్రై అవుతుంది, వెనకాలకు మార్చేసాను. ఇక దీని మీద కడాయి పెట్టాను. దీంట్లోకి ఆనియన్స్ వేస్తున్నారు. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను, నగ్గుతూ ఉంటాయి. అరటికాయ మిల్ మేకర్ అన్నమాట. మిల్ మేకర్ అయితే కొద్దిగా స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టి మిల్ మేకర్ అయితే వేసాను. అది కొంచెం వేడెక్కుతుంది. ఇంకా మిల్ మేకరు అరటికాయ కర్రీ చేస్తాను. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్తారని చెప్పేసి ఇంక ఇందులో అయితే పచ్చిమిర్చి అయితే వేసారు. ఇంకా టిఫిన్కి వస్తే టిఫిన్ కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది. నైట్ నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకైతే ఆ కొంచెం ఉన్నది వాళ్ళిద్దరికి అదే ఊతప్పం లాగా వేసేస్తాను వాళ్ళిద్దరికిని. ఇంకా అయితే మా ఊరికైతే ఫ్రౌట్స్ అయితే కొంచెం ఆవిరి పెట్టిస్తాను. కొద్దిగా గీ వేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి కొద్దిగా ఆవిరి పెట్టేసి బాక్స్ పెడతాను వాడికి. ఇదైతే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతున్నాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. వేసుకుని ఇది కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత అయితే అరటికాయలు అయితే వేసేస్తారు ఇందులోని. ఏంటంటే ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలి. ఎందుకంటే వర్షం పడడం వల్ల బట్టలు అయితే ఏం ఉతకట్లేదు. పిల్లల బట్టలు అయితే బాగా మాసిపోయినాయి. ఊరు వెళ్దాం ఫ్రైడే నైట్ అనుకుంటున్నాను. వెళ్తానో వెళ్ళనో తెలియదు. పిల్లల బట్టలు మాసిపోయి మా బట్టలు కూడా మాసిపోయినాయి. 1 బై 1 బట్టలు అయితే వేయాలి. బట్టలు డిష్ వాషర్ ఒకసారి వేయడానికి అవ్వదు, వాటర్ సరిపోదు. ఇంకైతే ఈ రోజు ఫస్ట్ గిన్నెలు అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బట్టలు అయితే ఉతుకుతాను. మరి మధ్యాహ్నం వరకు ఆరుతాయో ఆరవో తెలీదు. వాతావరణం అయితే కొంచెం క్లౌడీగానే ఉన్నది. ఇంకా అయితే అరటికాయలు అయితే కొంచెం వేగిపోయినాయి. తర్వాత అయితే మిల్ మేకర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా పాలకూర ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. ఇంక ఈ కర్రీ కూడా అయిపోతే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా పిల్లలకైతే ఊతప్పం వేయాలి. కొద్ది కొద్దిగా ఉన్నది పిండి వాళ్ళిద్దరికి కొద్ది కొద్దిగా వేసేస్తాను. ఏంటంటే ఇంకా నైటు చేద్దామంటే మా పాప గట్టిగా ఉన్న ఇడ్లీలు అని అన్నది కదా. ఇంకా ఈ పిండి అవగొట్టాక మళ్ళీ ఫ్రెష్ గా కొంచెం నూక క్వాంటిటీ తగ్గించి ప్రిపేర్ చేద్దాము ఈ రోజు అన్నట్టుగా ఇంకా నైట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఈ పాత పిండి అయితే అవగొట్టేద్దామని చెప్పేసి ఇంకా అరటికాయలు మిల్ మేకర్ అయితే బాగా ఆయిల్లో మగ్గిపోయింది. ఇంక దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, కొద్దిగా మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నాను. ఇంకా చాలా బాగుంటది అరటికాయ మిల్ మేకర్ కర్రీ అయితే. టమాటా వేస్తావా అన్నారు, ఇంక వద్దులే అని చెప్పాను. ఇంకా పాలకూర ఫ్రై అయితే ఇంకా చేసేసి ఇంకెవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్తారు. మా అమ్మాయి అయితే నేను పాలకూర తీసుకెళ్తాను అన్నది. మా అబ్బాయి అయితే నేను అరటికాయ తీసుకెళ్తాను అన్నాడు. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది తీసుకెళ్ళండి, నేను 2 కర్రీస్ అయితే మాత్రం రెడీ చేస్తున్నాను అని చెప్పాను. ఇంకైతే వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి. ఇంకా దీంట్లో కొత్తిమీర అయితే వేసేసాను. ఈ రోజు మా హస్బెండ్ ఏం చేశారంటే 3 కట్టలు తీసుకొచ్చారన్నమాట. వాటికి 2 కట్టలు పెట్టేశారు. ఈ కట్ట కట్ చేసేసి ఇంకా నాకు పక్కన పెట్టేశారు. ఎందుకంటే అక్కడ పెడితే ఆ కట్ట కూడా తినేస్తున్నాయి, సబ్ సబ్మని తినేస్తున్నాయి అన్నమాట. కొత్తిమీర అంటే ఎంత ఇష్టమో. డాడీ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఎప్పుడు వస్తారు డాడీ, కొత్తిమీర వస్తారని. ఇంకా అయితే కూర అయితే అయిపోతుంది. ఇంకా పాలకూర ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా బౌల్లోకి అయితే పాలకూర తీసేస్తాను. అది చెప్పాను కదా ఐరన్ కడాయి అని చెప్పేసి అందులో ఉంచకూడదు అనమాట. ఇంకైతే ఒక బౌల్లోకి తీసేసి ఇంకా అది ఖాళీ చేసేస్తాను. ఇంక ఈ కర్రీ కూడా అయిపోతుంది. పక్కనైతే పాలు పెట్టాను. ఇంకా రైస్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ కూర అయిపోతే తీసేసి వెనక్కి రైస్ పెట్టేసి ఇంకా దీని మీద అయితే ఒక చిన్న ఊతప్పం అయితే వేసేస్తాను మా అమ్మాయికి. కొద్ది కొద్దిగా పిండి ఉందన్న కదా, చెరుకు ఊతప్పం వస్తుంది అంతే. ఇంకా వాళ్ళిద్దరికి అయితే పొడుము ఉన్నది కదా, పొడుము వేసి పెట్టేస్తాను. పిండి ప్రిపేర్ చేస్తే మార్నింగ్ లేచిన పచ్చడి చేస్తాను. ఇంకా పిండి ప్రిపేర్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేయలేదు. పొడి ఉంది కదా, లేదంటే కూర వేసుకుని అలా తినేస్తారు. తనకి బూస్ట్ ఇచ్చేసి ఇంకా ఇంకా అయితే పాపకి అయితే పాలు కాలిపోయినాయి కదా, బూస్ట్ అయితే కలిపేస్తున్నాను. ఏంటంటే మా హస్బెండ్ మధ్యాహ్నం వచ్చినప్పుడు ఫిష్ తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అంటే కొద్దిగా మటన్ కర్రీ ఉంది, ఇప్పుడు మళ్ళీ పాలకూర ఫ్రై చేసావు వండావు కదా, ఇంకా 1 డే గ్యాప్ ఇచ్చాక తీసుకొస్తానులే, రేపు తీసుకొస్తానులే అని అన్నారు. ఇంక సరే అయితే వీలైతే సాయంత్రం రసం కానీ మజ్జి పులుసు కానీ చేసుకోవచ్చులే అని అన్నాను. ఇంక సరే రేపు తీసుకొస్తాను
అని అన్నారన్నమాట. ఇంకైతే మాకు ఈరోజు సరిపోతాయి, ఎందుకంటే నైట్ జీరా రైస్ చేశాను. మటన్ కర్రీ కొద్దిగా ఉంది, జీరా రైస్ ఉంది, అదైతే మధ్యాహ్నం మా హస్బెండ్ నేను తినేస్తాము. ఇంకా ఇప్పుడు పాలకూర ఫ్రై ఇవన్నీ పిల్లలకి పెట్టాక ఇంకా ఉంటది కదా, సరే చూద్దాంలే అన్న. పెరుగు తీసుకొచ్చారు, మజ్జిగ పులుసు చెయ్యి చాలా రోజులు అయ్యిందని చెప్పేసి, సరే ఆఫ్టర్నూన్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే ప్రౌడ్స్ అయితే పెట్టేశాను. పిల్లలంటే మా అమ్మాయి తిందో, మా అబ్బాయి ఒక్కడే తింటాడు ప్రౌడ్స్. ఇంకా వాడికో ఊతప్పం దానికో ఊతప్పం అయితే వేసేసాను. ఇంకా వాడు అనుకోండి వాడికి అందదు. మా అమ్మ అయితే ఎప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ తింటది, ఇంకా వాడికి అందదు, ఎందుకంటే వాడు జిమ్కి వెళ్తాడు కదా. అదైతే బూస్ట్ తాగుతుంది, చిన్న ఊతప్పం తినేసి బూస్ట్ అయితే తాగింది, కలిపేసి ఇచ్చాను కదా. ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టాను, నాకు టైం అయిపోతుంది. ఇంకా బాక్సెస్ అయితే పెట్టేశాను. పాపకి అయితే పాలకూర ఫ్రై అయితే పెట్టేశాను పాపకి. ఇంకా వాడికి కూడా కూర అయితే అవుతుంది, ఇంకా వాడికి కూడా పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఈ లోపల అయితే మా అబ్బాయి అయితే వచ్చాడు, ఇంకా వాడికి కూడా చిన్న ఊతప్పం వేసి ఇంకా ఒక 2 డేట్స్ అయితే పెట్టాను, తింటాడు కదా అని చెప్పేసి. స్ప్రౌట్స్ పెట్టినా డాడీ అంటే వద్దు బాక్స్ లో పెట్టా అన్నాడు. ఇంకా కీర కట్ చేశాను, ఇంకా వాడికైతే అరటికాయ కూర బాక్స్, ఇంకా స్ప్రౌట్స్ కీర కట్ చేసి వాడికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. పిల్లలు వెళ్ళారంటే ఒక సగం పని అయినట్టే. ఇంకా అయితే మొన్న నైట్ చిక్కి తీసుకొచ్చాడు మా వాడు, ఫోన్ చేశాడు అనమాట, అమ్మ జోబులు చిక్కి ఉండిపోయిందని. నేనేంటే జోబులు చెక్ చేయడం అలా కాకుండా వాషింగ్ మిషన్ లో పెట్టేస్తాను, అలా చాలా పాడు చేశాను. ఆడ ఇయర్ ఫోన్స్, అవి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాడు, అవి పెట్టేశాను అనమాట. కొనుక్కోవడం కాదు, అవి బండి కొంటే ఫ్రీ వచ్చినాయి, చిన్నవి వైట్ చాలా బాగుండి. అవి కొనాలంటే ఒక 2000 అలా ఉంటాయన్నమాట. నేను చెక్ చేయకుండా వాషింగ్ మిషన్ లో పెట్టేశాను, పెట్టేస్తే తడిసిపోయి పాడైపోయినాయి పాపం. ఇంకా అయితే జోబీలో చిక్కి ఉన్నది, నువ్వు అలాగే వాషింగ్ మిషన్ లో పెట్టేస్తే చూడంటే చూసానమాట. చూస్తే అది నేను ఒకటి తిన్నాను, ఒక బయట ఒకటి ఉంది, వాళ్ళ అక్కని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళింది, వాడు తిన్నాడు. ఇంకా నేనైతే కాఫీ బ్యాటర్ తో కాఫీ కలుపుకుంటుంటే మా అబ్బాయి షూట్ చేసాడు ఇది. అయితే కాఫీ తాగుతున్నాను నేను, వాడి తాగడు. ఇంకా 10 o'clock ఇంకా నేనైతే టిఫిన్ ఏం తినలేదు, పిండి లేదు కదా వాళ్ళిద్దరికి వచ్చింది, ఇంకా టిఫిన్ ఏం చేసుకోలేదు. ఇంకైతే డ్రై ఫ్రూట్స్ తో జ్యూస్ చేసుకుని పైన కొంచెం బూస్ట్ అయితే జల్లుకొని నేనైతే తిన్నాను. ఇంకా ఈవినింగ్ ఇది, ఇంకా మధ్యాహ్నం లంచ్ తినే టైంకి కరెంట్ లేదు, ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకైతే ఇది ఈవినింగ్, ఇది మా హస్బెండ్ నాకేం ఇంట్రెస్ట్ లేదు మజ్జిగలు చేశారు, నేను ఇంక ఈ రోజు ఇంకా టిఫిన్ ఏం వద్దులే కొంచెం అన్నం తినేస్తాను అని అన్నారు. ఇంక సరే అని చెప్పేసి కొంచెం కర్రీ ఉంది కదా మజ్జిగ పులుసు చేసి అన్నారు. నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఏం చెయ్యను అంటే సరే నేను చేస్తానులే అన్నారు. ఇంకా మా హస్బెండ్ చేస్తున్నారు అనమాట మజ్జిగ పులుసు. మా హస్బెండ్ చేస్తుంటే నేను షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది మజ్జిగ పులుసు అయితే చేశారు. ఇంకా అదే అరటికాయ మిల్ మేకర్ కర్రీ ఉంది, కొద్దిగా పాలకూర ఫ్రై ఉంది. ఇంకా మా అబ్బాయి వచ్చాక ఎలాగో 2 గుడ్లు వేపుతాను కదా అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. ఇంకా మజ్జిగ పులుసు చేసేసారు మా హస్బెండ్, ఇంకా నేనైతే రైస్ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం అన్నం తినేసి ఇంకా టిఫిన్ ఇంక ఈ రోజుకి వద్దులే మజ్జిగ పులుసు వేసుకుని కొంచెం అన్నం తినేస్తాను అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఆ టిఫిన్ ఎలాగ త్వరగా తినేస్తారో ఇంకా అన్నం కూడా అయినా సరే త్వరగా తినేస్తారు అన్నమాట. మేమైతే 9:30 10 అయిపోద్ది, మా హస్బెండ్ అయితే 7-6 కల్లా టిఫిన్ అయినా అన్నం అయినా 7-6 కల్లా తినేస్తారు, లేట్ తినరు. ఇంకా ఆయన అయితే తినేశారు మజ్జిగ పులుసు వేసుకుని కొంచెం అరటికాయ కర్రీ వేసుకుని. మేమైతే 9:30కి మా అబ్బాయి వచ్చాక ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా ఏం షూట్ చేయలేదు, ఏంటో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని. వీడియోస్ ఉన్నాయి, వీడియో ఎడిటింగ్ చేయవలసినవి ఉన్నాయి, పెట్టవలసినవి ఉన్నాయి, ఫుల్గా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఈ మజ్జిగ పులుసు అయితే మాత్రం షూట్ చేశాను అన్నమాట, ఎలా చేస్తున్నారని. మా హస్బెండ్ అన్ని వేసారు. అల్లం లేదు మా ఇంట్లోని, అల్లం లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చాను నేను, కానీ మర్చిపోయారు మా హస్బెండ్ వేయడం. కానీ పెరుగు పులుపు లేదు, కమ్మగా ఉండడం వల్ల బాగానే ఉన్నది. ఇంక పొద్దున్న అయితే ఇడ్లీ చేస్తాను, ఇడ్లీలో వేసుకుంటారులే అన్నట్టుగా కొంచెం ఒక మొత్తం ప్యాకెట్ అంతా అయితే చేసేసారన్నమాట. ఇది మాట నైట్ డిన్నర్ అయితే ఇంకా మజ్జిగ పులుసు కొద్దిగా అరటికాయ మిల్ మేకర్ కర్రీ అయితే మేము డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా ఇది ఏం షూట్ చేయలేదు, ఇంకా మజ్జిగ పులుసు అయితే అలా అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.